రైతులను ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ రెచ్చగొడుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. నీటి కొరతకు కాంగ్రెసే కారణమంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు. త్వరలోనే తెలంగాణలో నీటి కొరత లేకుండా చేస్తామని వైరా నియోజకవర్గంలో హామీ ఇచ్చారు. ఇది కాంగ్రెస్ వల్లనో ఈ కరువు వచ్చిందనో ఏదైతే చెప్తున్నారో ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకొని ఇది కాంగ్రెస్ వల్ల వచ్చిందా లేకుంటే గోదావరి పరివాహక ప్రాంతంలో మీ టైంలో కట్టిన ప్రాజెక్టులు సక్రమంగా కట్టని కారణం చేత ఆ డ్యాములు కుంగిపోయి ఆ డ్యాముల్లో ఉన్న నీరు మీరు ముఖ్యమంత్రిగా ఉన్ననాడే కిందికి వదిలిన సంగతి మీరు మర్చిపోయి గోదావరి కృష్ణా పరివాహక ప్రాంతంలో సుమారు 56% వర్షాలు తక్కువగా పడ్డాయని ఆనాడు 3-man కమిటీ కానీ కేఆర్ఎంబి కమిటీ కానీ ఏదైతే అక్టోబర్లో లెటర్లు రాశారో అదన్నీ మీ ప్రభుత్వంలో టైంలో మీ సమక్షంలో రాసిన లెటర్లన్నిటినీ మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏవైతే మీరు విమర్శలు చేస్తున్నారో అది మీ విజ్ఞతకే ఈనాడు కాంగ్రెస్ నాయకులు వదిలేస్తున్నారన్నది మీరు గమనించాలి. తాగునీరు విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కేబినెట్ మంత్రులమైన మేమందరం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నాగార్జున సాగర్ లో ఉన్న కొద్దిపాటి నీటిని కూడా ఒక్క చుక్క కూడా వేస్ట్ కాకుండా ఉండే విధంగా ఆ నీటిని నాగార్జున సాగర్ పరివాహక ప్రాంతంలో ఉండే అన్ని గ్రామాలకి తాగునీరు కోసం ఇచ్చే ఏర్పాటుని శ్రద్ధ తీసుకొని ఈ ప్రభుత్వం